రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. గల్ఫ్లో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్నటువంటి యుద్ధము నెల రోజులు పూర్తయింది. అంటే మొదటి మాసికం పెట్టినట్టు. అపారమైనటువంటి జన నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కేవలము ఇరాన్ లేకపోతే అమెరికా, ఇజ్రాయెల్ మాత్రమే కాకుండా అరబ్ దేశాలన్నీ కూడాను ప్రభావితమవుతున్నాయి. యుద్ధం వల్ల ప్రత్యక్షంగా దాదాపు 22 నుంచి 25 దేశాలు ప్రభావితమవుతున్నాయి. అప్రత్యక్షంగా, పరోక్షంగా చమురు సంక్షోభం వల్ల, సరుకు రవాణాలో తలెత్తుతున్నటువంటి ఇబ్బందుల వల్ల, స్ట్రెయిట్స్ ఆఫ్ హార్ముజ్ మూసివేత వల్ల కలుగుతున్నటువంటి నష్టాల వల్ల యావత్ ప్రపంచంలో ఇంధన కొరత, సరుకుల కొరత, అదేవిధంగా సరఫరా సప్లై చైన్ ఏదైతే ఉందో అది భయంకరంగా ఎఫెక్ట్ అయింది. చాలా దేశాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. భారతదేశం ఆ రకంగా కొంత ముందస్తు తయారీ ఉన్న కారణంగా కొంత అదృష్టము. ఎల్పిజి విషయంలో ఇప్పటికీ కూడా కొంత ఆలస్యం నడుస్తున్నప్పటికీ ఓవరాల్గా పెట్రోల్ లభ్యత, అనేక పుకార్లు ఇట్లాంటివి పుట్టించి కొంత సంక్షోభాన్ని కృత్రిమంగా సృష్టించే ప్రయత్నం జరిగినప్పటికీ ఇండియా ఈజ్ వెల్ ప్లేస్డ్. కానీ మిగతా అనేక దేశాల్లో చాలా కష్టకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, మన పొరుగున ఉన్నటువంటి దేశాల్లో కూడా. అయితే ఈ యుద్ధం ప్రారంభమైనప్పుడు ఇందులో ప్రధానంగా 4 ప్లేయర్లు ఉన్నారు. ఒకటి ఇరాన్, రెండవది అమెరికా, మూడవది ఇజ్రాయెల్, నాలుగవది అమెరికాకి సైనిక స్థావరాలు ఇచ్చినటువంటి అరబ్ దేశాలు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, కువైట్, ఒమాన్, బహ్రెయిన్, ఇటువంటి దేశాలన్నీ కూడాను ఇవి 4వ ప్లేయర్. అమెరికాకి బేసులు ఇవ్వడం ద్వారా తాము సురక్షితమని భావించినటువంటి అరబ్బు దేశాలను, వాళ్ళ భ్రమల్ని ఈ యుద్ధము తుత్తునియలు చేసింది. ఎందుకంటే దుబాయ్ కావచ్చును, జెద్దా కావచ్చును, రియాద్ కావచ్చును, ఖతర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎల్ఎన్జి ప్రొడక్షన్ యూనిట్స్ కావచ్చును, ఆ ఇండస్ట్రియల్ సిటీ మొత్తము ధ్వంసమైంది. ఒక రకంగా గల్ఫ్లో ఉన్నటువంటి అరబ్బు దేశాలు చాలా భారీగా ప్రభావితమైనాయి. నిజానికి అమెరికా లక్ష్యము ఇరాన్లో వెనిజువెలా తరహాలో పై స్థాయి నాయకులందరినీ ఫినిష్ ఆఫ్ చేసి, వాళ్ళని ఎలిమినేట్ చేసి అక్కడ రెజీమ్ చేంజ్ జరపాలి. ప్రజలందరూ ఉవ్వెత్తున లేచి ఇరాన్లో ఉన్నటువంటి పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తే అక్కడ మనకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అని రెజీమ్ చేంజ్ మా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము. అందుకు మేము ఎంచుకున్నటువంటి టాక్టిక్ డీక్యాపిటేషన్. నాయకులందరినీ డీక్యాపిటేట్ చేస్తాము, మొత్తము అగ్రనాయకత్వాన్ని తుడిచిపెట్టేస్తామని చెప్పి భావించింది. అయితే యుద్ధము జరిగి ఇప్పటికి నెలైన తరువాత ఇరాన్లో వేవ్ ఆఫ్టర్ వేవ్ నాయకులు చనిపోతున్న, తాజాగా కూడాను నేవీకి సంబంధించిన కమాండర్లు చనిపోయారు, రక్షణకి సంబంధించినటువంటి నాయకులు చనిపోతున్నారు. ఐఆర్జీసీ, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కీలక నాయకులు చనిపోయారు. అయతుల్లా ఖమెనీ చనిపోయారు. ఆయన కుమారుడు కూడా ఆసుపత్రిలోనే ఉన్నాడని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ టాప్ లీడర్షిప్ పోయినప్పటికీ ఇరాన్ నెల రోజులుగా నిలబడి పోరాడడం అనేది అమెరికా అంచనాల్ని తలకిందులు చేసింది. ఒకటి, ఇరాన్ నిలబడింది. అయితే ఇరాన్ నెల రోజులు తట్టుకుంటుందని కూడా అమెరికా ఊహించలేదు. ఇరాన్ తట్టుకుని నిలబడగలిగింది. అయితే ఈ ప్రాసెస్లో ఇరాన్ ఇప్పటికీ పోరాడుతున్నప్పటికీ ప్రోగ్రెసివ్గా వీకెన్ అవుతూ వస్తుంది, బలహీనపడుతూ వస్తుంది. దాని యొక్క సైనిక శక్తి నశించింది, ముఖ్యంగా దాని ఎయిర్ పవర్ నశించింది, దానికి ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ కవర్ పూర్తిగా ధ్వంసమైంది, దాని క్షిపణుల ప్రయోగం కూడా గతంతో పోలిస్తే చాలా తగ్గింది. అయితే అమెరికా ఆశించినట్టుగా ఇరానియన్ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమించలేదు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే అమెరికా చేసినటువంటి దాడుల్లో విద్యుత్తు పోవడము, సరఫరాలు దెబ్బతినడము, సగటు పౌరులు కూడా ఇబ్బందుల పాలు కావడంతో తమలో ఉన్నటువంటి భేదాలని పక్కన పెట్టి ఇరానియన్ ప్రజలందరూ సైన్యానికి, ప్రభుత్వానికి వెనక నిలబడుతున్నారు. తాజాగా సోమవారం నాడు
ఇరాన్లోని విద్యుత్ కేంద్రం పైన దాడి చేస్తే పార్ట్ ఆఫ్ ఇరాన్ పూర్తిగా చీకట్లో పోయింది, చీకట్లో కూరుకుపోయింది. చీకట్లో కూరుకుపోయిన తర్వాత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి అల్లాహు అక్బర్ నినాదం చేశారు. కాబట్టి బలహీన పడుతున్నప్పటికీ, ఇరాన్ యొక్క ఎయిర్ పవర్ దెబ్బతిన్నప్పటికీ, ఇరాన్ ప్రోగ్రెసివ్గా వీకెన్ అవుతున్నప్పటికీ కూడా ఇరాన్లో ఇంకా పోరాటం మిగిలే ఉంది. ఇది అమెరికాకి దెబ్బ కొట్టేటటువంటి విషయం. దాంతో అమెరికా తన లక్ష్యాన్ని మార్చి ఇప్పుడు రెజీమ్ చేంజ్ ఇదంతా కాదు, మాకు ఇరాన్లో ఉన్నటువంటి చమురు కావాలి, హార్ముజ్ స్ట్రైట్స్ పైన మాకు నియంత్రణ కావాలి అంటున్నారు. వాస్తవానికి యుద్ధం ప్రారంభమయ్యే నాటికి హార్ముజ్ స్ట్రైట్ ఫ్రీగా ఉండింది, అందరి రాకపోకలు జరుగుతున్నాయి. ఓపెన్గా ఉన్న హార్ముజ్ స్ట్రైట్ మూసే పరిస్థితుల్ని కల్పించి ఇప్పుడు దాన్ని తెరిచేందుకు అమెరికా ఇదేనమ్మా లక్ష్యం అని చెప్పి అనడం ఏదైతే ఉందో, ఇది ఒక రకంగా అమెరికా యొక్క వ్యూహాత్మకమైనటువంటి ఫెయిల్యూర్కి నిదర్శనము. హార్ముజ్ స్ట్రైట్ని ఓపెన్ చేసి తన అధీనంలోకి తీసుకోవాలన్నట్టయితే ఇరాన్లో అడుగు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు దాడులన్నీ కూడా వైమానికమే. ఇరాన్ యొక్క భూతల సైన్యం, ల్యాండ్ ఆర్మీ ఏదైతే ఉందో ఇది ఇంటాక్ట్గా ఉంది. పర్యవసానంగా ఇది ఇరాన్ లోపల గనక అమెరికన్ సైన్యం అడుగు పెట్టినట్లయితే చాలా తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అమెరికా ఇప్పుడు తన ల్యాండ్ ఆర్మీని వేర్వేరు ప్రాంతాల నుంచి తీసుకొస్తోంది. యుఎస్ఎస్ ట్రిపోలి అని, ఇది సెంట్రల్ కమాండ్, అమెరికన్ ఆర్మీ యొక్క సెంట్రల్ కమాండ్. దీని దగ్గర 3500 మంది సైనికులు ఉన్నారు. వాళ్ళు యాంఫిబియస్ సోల్జర్స్, వాళ్ళు నేల మీద నీటి మీద కూడా పోరాడగలిగేటటువంటి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఉన్నటువంటి సైనికులు. ఖతర్లో 11,000 మంది అమెరికన్ సైనికులు మోహరించి ఉన్నారు. కువైట్లో 14,000 ఉన్నారు. బహ్రెయిన్లో 4,000 ఉన్నారు. తాజాగా వస్తున్నటువంటి వాల్ స్ట్రీట్ మ్యాగజైన్ జర్నల్ చెబుతున్న దాని ప్రకారం 54,000 మంది సైనికులను అమెరికా కమిట్ చేయబోతోంది. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ యుద్ధంలో కీలక పాత్ర వహిస్తున్న ఇజ్రాయెల్ మాత్రం తన సైన్యాన్ని, తన ల్యాండ్ ఆర్మీని ఇరాన్లో దించే ప్రసక్తి లేదు అని చెప్పి తేల్చి చెప్పింది అని వార్తలు వస్తున్నాయి. పర్యవసానంగా ఇరాన్ లేకుండా అమెరికన్ సైన్యమే స్వయంగా దిగవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది దిగితే యుద్ధం మరింత తీవ్రతరం అవుతుంది. ఇరాన్ యొక్క భౌగోళిక పరిస్థితులు కానీ, ఇరాన్ యొక్క ల్యాండ్ ఆర్మీ లార్జ్లీ ఇంటాక్ట్గా ఉన్న కారణంగా అమెరికాకి చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అమెరికా ఇప్పుడు తన తాజా లక్ష్యంగా చెబుతున్నది ఏంటంటే, ఇరాన్ దగ్గర ఉన్నటువంటి చమురు నిక్షేపాలని స్వాధీనం చేసుకోవటము, ఇరాన్ 60% ఎన్రిచ్మెంట్ చేసినటువంటి 400 గ్రాముల యురేనియంని స్వాధీనం చేసుకోవటము. సో దట్ ఇరాన్ మళ్ళీ న్యూక్లియర్ బాంబును తయారు చేయడానికి వీలు లేకుండా ఇది చేయటం అవసరం. అంటే ఇప్పటికీ అమెరికా యుద్ధంలో 3 సార్లు తన లక్ష్యాన్ని సవరించింది. ల్యాండ్ ఆర్మీ దిగిన తర్వాత ఇది ఎంతకాలం జరుగుతుంది, అక్కడున్న భౌగోళిక పరిస్థితులు ఇరాన్కి ఏ మేరకు, ఇరాన్తో పోరాడడంలో అమెరికాకి ఏ మేరకు సహకరిస్తాయి, ఇవన్నీ ప్రశ్న చిహ్నాలు. అంత సులువు కాదు. కాబట్టి ఒకవేళ గనక ఆర్మీ గనక దిగినట్లయితే, అమెరికన్ ఆర్మీ గనక, సోల్జర్స్ కనుక ఇరాన్లో అడుగుపెట్టినా, ఇరాన్కి సమీపంలో ఉన్న కార్గ్ ద్వీపంలో అడుగుపెట్టి ఇరాన్ యొక్క చమురు నిక్షేపాలని, చమురుకు సంబంధించిన నిల్వల్ని, మొత్తం ఎగుమతులు జరిగేదంతా కూడా కార్గ్ నుంచి, దాన్ని ధ్వంసం చేస్తే ఐఆర్జీసీ యొక్క ఆర్థిక దన్ను పోతుంది. కాబట్టి మరింత వీకెన్ కావచ్చు. కానీ ల్యాండ్ ఆర్మీ వర్సెస్ ల్యాండ్ ఆర్మీ పోరాటం జరిగితే అమెరికా వ్యూహాన్ని మార్చి యుద్ధం చేస్తే తప్ప ఇరాన్ని ఇప్పట్లో ఓడించటం అనేది అసాధ్యం. ఇది జరిగితే ఎక్కువ కాలం యుద్ధం జరగవచ్చు. అరబ్ దేశాలు తమకు ఇంత నష్టం జరుగుతుందని ఊహించలేదు. కాబట్టి అరబ్ దేశాలు తమ సైన్యాల్ని ఏ మేరకు కమిట్ చేస్తాయన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే వాళ్ళ రక్షణ కోసమే వాళ్ళ అమెరికన్ సైన్యాల్ని తమ దేశాల్లో ఉంచుకున్నారు. కాబట్టి వాళ్ళు బేసెస్ మహా అయితే ప్రొవైడ్ చేయవచ్చు, కానీ అంతకు మించి పర్షియన్ గల్ఫ్లో స్వయంగా ప్రవేశించే పరిస్థితి లేదు. కానీ 4వ ప్లేయర్ అయినటువంటి ఇజ్రాయిల్, ఈ యుద్ధం ఒక రకంగా ఇజ్రాయిల్కి అతిపెద్ద దెబ్బ. ఎందుకంటే ఇరాన్ని ధ్వంసం చేయాలన్నటువంటి లక్ష్యము పూర్తిగా ఇప్పటి వరకు 30 రోజులు దాటినా కూడా సఫలం కాలేదు. ఇది మొట్టమొదటి దెబ్బ. రెండవది,
ఇజ్రాయిల్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఐరన్ డోమ్ సిస్టమ్ చాలా పకడ్బందీగా ఉంటుందని భావించినటువంటి ఐరన్ డోమ్ సిస్టమ్ని ఇరాన్ సక్సెస్ఫుల్గా ఛేదించగలగడమే కాకుండా టెలవీవ్లో రకరకాల డిమోనాలో ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్ కావచ్చును, అనేక రిఫైనరీస్ని, వీటన్నిటిని కూడాను కొట్టగలిగింది, విజయవంతంగా అటాక్ చేయగలిగింది. సివిలియన్ టార్గెట్స్ని కూడా అది టార్గెట్ చేయటం జరిగింది. ఏకంగా నెతన్యాహు ఇంటి పైన కూడా దాడి చేయగలిగింది. కాబట్టి ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ అనేది ఇప్పుడు పూర్తిగా అసలు దుర్భేద్యమైనది అన్నటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో అది తప్పని నిరూపితమైంది. ఇజ్రాయిల్ 3 ఫ్రంట్ వార్ చేయవలసి వస్తుంది. ఒకవైపు ఇరాన్ పైన దాడి చేయవలసి వస్తుంది, అదే సమయంలో దక్షిణ లెబనాన్లో, ఇరాన్ యొక్క ఉత్తరాన లెబనాన్ ఉంటుంది, దక్షిణ లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా కూడా దాడులు చేస్తోంది. టెలవీవ్ పైన, మిగతా పట్టణాలపైన హెజ్బుల్లా ఇప్పటికీ కూడా, అంటే మొత్తం పేజర్ల ద్వారా దాని నాయకత్వాన్ని పూర్తిగా ఛేదించినప్పటికీ, వాళ్ళని చంపేసినప్పటికీ, టాప్ లీడర్షిప్ని ఎలిమినేట్ చేసిన తర్వాత కూడా హెజ్బుల్లాకి స్ట్రైక్ కేపబిలిటీస్ మిగిలి ఉన్నాయి. ఇజ్రాయెల్ యొక్క అటెన్షన్ డైవర్షన్ చేయటంలో అది విజయం సాధించింది. తాజాగా యుద్ధంలోకి యెమెన్లో ఉన్నటువంటి, ముఖ్యంగా యెమెన్ యొక్క దక్షిణ భాగంలో ఉన్నటువంటి హూథీ రెబెల్స్ కూడాను 2 మార్లు ఇజ్రాయెల్ పైన దాడి చేశారు. ఈ 2 సార్ల దాడి, ఇది ఒకటి ఇజ్రాయెల్కి పెద్ద దెబ్బ, రెండవది హూథీలు గనక బాబ్ ఎల్ మాండెబ్, ఇది హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించేటటువంటి 6-7 ప్రధానమైనటువంటి చోక్ పాయింట్స్లో ఇది ఒకటి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఒకటి, ఆ తర్వాత బాబెల్ మాండెబ్ ఒకటి. ఈ బాబెల్ మాండెబ్ని కూడా మూసివేసేటటువంటి పరిస్థితి తలెత్తితే యావత్ ప్రపంచానికి అత్యంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు చమురు రావాలన్నట్టయితే ఏకంగా దక్షిణాఫ్రికా క్రిందుగా కేప్ ఆఫ్ గుడ్ హోప్ని దాటి ఆ రకంగా రావాల్సి ఉంటుంది, లేదా రష్యా నుంచి ల్యాండ్ రూట్ ద్వారా పైప్ లైన్స్ ఉన్నటువంటి దేశాలకి రావడానికి వీలుంటుంది. కాబట్టి ఓవరాల్గా నెల రోజుల తరువాత కూడా గల్ఫ్ అనేటటువంటి చెస్ బోర్డులో ఆటలో క్లియర్ విన్నర్స్ లేరు, క్లియర్ లూజర్స్ లేరు. ఇరాన్ బలహీనపడుతున్నా తన యొక్క పోరాడే క్షమతని ఇప్పటికీ కాపాడుకుంటోంది. అమెరికా తన యుద్ధానికి సంబంధించిన లక్ష్య స్పష్టతను కోల్పోయింది. ఈ లక్ష్య స్పష్టతను కోల్పోవడం వల్ల ప్రతిసారి గోల్ పోస్ట్ని షిఫ్ట్ చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి నెల రోజులు దాటినా కూడాను అమెరికా తన లక్ష్యాన్ని సాధించలేదు. ఇజ్రాయెల్కి కూడా గతంలో ఏ యుద్ధంలోనూ జరగనటువంటి నష్టం ఈసారి జరగటం. ఇరాన్ నెమ్మదిగా, ఇరాన్ యొక్క యుద్ధానికి అమెరికా యొక్క వ్యూహానికి తేడా ఏంటంటే, అమెరికా హారిజాంటల్ ఎస్కలేషన్ అంటారు యుద్ధ పరిభాషలో, తన యొక్క దాడుల యొక్క తీవ్రతను పెంచుకుంటూ పోతోంది. అదే ఇరాన్ పైన మొదట వైమానిక దాడులు, ఆ తర్వాత మిసైల్ దాడులు, ఆ తర్వాత మరింత ప్రభావవంతంగా ఆయిల్ ఇన్స్టలేషన్స్, ఈ రకంగా హారిజాంటల్ ఎస్కలేషన్ తన యొక్క యుద్ధం యొక్క తీవ్రతను ఈ రకంగా పెంచుకుంటూ పోతోంది. ఇరాన్ తను వర్టికల్ ఎస్కలేషన్ అమెరికా చేస్తే, హారిజాంటల్ ఎస్కలేషన్ ఇరాన్ చేస్తోంది. మొట్టమొదట అది అమెరికా ఇజ్రాయెల్ పైన దాడి చేసింది, ఆ తర్వాత అమెరికా స్థావరాలపైన దాడి చేసింది, ఆ తర్వాత అరబ్బు దేశాలు, స్థావరాలను ఇస్తున్న అరబ్బు దేశాల్లోని సివిలియన్ టార్గెట్స్ పైన దాడి చేసింది, ఆ తర్వాత హూథీలను రంగంలోకి దించింది, హిజ్బుల్లాను రంగంలోకి దించింది. అటు అజర్బైజాన్ నుంచి మొదలుపెట్టి ఇటు సైప్రస్ దాకా ఉన్నటువంటి అన్ని దేశాలపైన దాడి చేసి యుద్ధం యొక్క పరిధిని విస్తృతం చేస్తూ పోతున్నది. అంటే ఊహించని డిగో గార్సియా వంటి ద్వీపము, దాదాపు 4000 కిలోమీటర్ల దూరాన, 3300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ద్వీపం పైన కూడా దాడి చేయటం ద్వారా హారిజాంటల్ ఎస్కలేషన్ని ఇరాన్ చేస్తోంది. కాబట్టి నెల రోజులు జరిగిన తరువాత కూడా చెస్ బోర్డ్ అంతా కూడా అయోమయంగా ఉంది. గల్ఫ్ అనేటటువంటి చదరంగపు బోర్డు ఏదైతే ఉందో అదంతా అయోమయంగా ఉంది. అమెరికా సైనికులు ఇరాన్ లోపల ప్రవేశించిన వాళ్ళు కార్గ్ ద్వీపాన్ని తమ అధీనంలోకి తీసుకుని ఆ తరువాత దాడులు చేసినా కూడాను, ల్యాండ్ ఆర్మీ దాడులు చేస్తే యుద్ధం ఏ రకంగా ఉంటుంది? ఇరాన్
చాలా పెద్ద సువిశాలమైన దేశము. జాగ్రఫికల్గా ఇరాన్ని అధిగమించడంతో సులువు కాదు. యుద్ధం కనుక సుదీర్ఘకాలం నడిచినట్టయితే ప్రపంచ శాంతికి, ప్రపంచం యొక్క సమృద్ధికి కూడాను విఘాతం కలుగుతుంది. కాబట్టి నెల రోజుల తరువాత కూడా ఈ యుద్ధంలో క్లియర్ విన్నర్ లేరు. అమెరికా గెలవలేదు, కానీ ఇరాన్ ఓడలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.